ప్రమాదం జరిగింది. 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పర్వత ప్రాంతంలో కుప్పకూలిపోయింది ATR 42500. ఈ విమానం అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మృతుల్లో మొత్తానికైతే 8 మంది సిబ్బంది అలాగే 3 ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు మెరైన్ మినిస్ట్రీకి సంబంధించిన విమానంగా గుర్తించారు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన విమానంగా గుర్తించారు. ఇటు మక్సర్ ఎయిర్పోర్ట్కు 20 కిలోమీటర్ల దూరంలో ఫ్లైట్ అదృశ్యమైంది. ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లకు ఈ విమాన శకలాలు శిథిలాలు కనిపించాయి. ఇటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్కి ప్రస్తుతానికి ఆటంకం కలుగుతుంది. ఇటు హెలికాప్టర్స్ అలాగే డ్రోన్స్ సాయంతో సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. ఇటు మనం చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తుంది, ఇది మౌంట్ బులు సరాంగ్. ఇది కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతంలో ఇటు ఆల్రెడీ అక్కడ టర్మినల్ ఏదైతే టర్మినల్లో రన్వే దగ్గర నుంచి ఇటు ATRతో ఆల్రెడీ మాట్లాడుతున్న సమయంలోనే, అంటే మీ పాత్ని కరెక్ట్ చేసుకోండి, మీరు ల్యాండ్ అవ్వడానికి ఈ డైరెక్షన్స్లో రండి అని చెప్పేసి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు పైలట్తో ఆల్రెడీ మాట్లాడుతున్న సమయంలోనే, డైరెక్షన్స్ ఇస్తున్న సమయంలోనే ఒక్కసారిగా అదృశ్యం అయిపోయింది. మనం చూడొచ్చు, ఒక 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ మ్యాప్లో మనం చూడొచ్చు, ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళే సమయంలో దాని డైరెక్షన్స్ కరెక్ట్గా లేవు, ఒక్కసారి డైరెక్షన్స్ని మీరు సరి చేసుకోండి అంటూ ఇటు ఎయిర్పోర్ట్ నుంచి ఆల్రెడీ ATC నుంచి పైలట్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ ATC నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన కొంత సమయం తర్వాత ఒక్కసారిగా ఈ ఫ్లైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా మిస్ అయింది. దాని తర్వాత ఫ్లైట్ ఎక్కడుందో ఎవరికి తెలియలేదు. కొంత సమయం తర్వాత ఆ కొండ ప్రాంతంలో ఆ మౌంట్ బులు సరాంగ్ ఏరియాలో కొండ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దాని తర్వాత ఈ ఫ్లైట్కి సంబంధించిన శకలాలు, అక్కడ హైకింగ్ చేస్తున్న వాళ్ళు, అక్కడ ఎవరైతే ఆ కొండ ప్రాంతాన్ని ఎక్కుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దానికి సంబంధించిన శిథిలాలు, ఆ శకలాలు వాళ్ళకు దొరికాయి. సో మొత్తం మీద ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడానికి కూడా వీలుగా లేదు. ఆ కొండ ప్రాంతంలో ప్రస్తుతానికి ఈ 11 మంది చనిపోయిన వాళ్ళ మృతదేహాలను కూడా వెలికి తీయడానికి కూడా ప్రస్తుతానికి ఇబ్బందికరంగా ఉందంటూ అధికారులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు అడుసుట్పొట్టో అనే ఒక ఎయిర్పోర్ట్, అది యోగ్యకర్త అని చెప్పేసి ఒక ప్లేస్ నుంచి అనమాట. యోగ్యకర్త అనే ప్లేస్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ATR 42500 ఇది అక్కడి నుంచి టేకాఫ్ అయ్యి ఇటు సుల్తాన్ హసనుద్దీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మక్కసర్లో ఉన్న ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సమయంలో లాస్ట్ మధ్యాహ్నం 1:17 ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ రేడియో ట్రాన్స్మిషన్ పంపించింది ఎయిర్పోర్ట్కి. ఫైనల్గా ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మక్కసర్లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎక్కడికైతే ఇది చేరుకోవాలో, అంటే ఇంకో 20 కిలోమీటర్లో రీచ్ అవ్వబోతుంది అన్న సమయంలో ఆ మక్కసర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు పైలట్కి. మీరు వచ్చే డైరెక్షన్స్, అప్రోచ్ కొంచెం చేంజ్ చేసుకోవాలి, కరెక్ట్ అప్రోచ్లో వస్తే మీరు రన్వేకి ఈజీగా చేరుకుంటారు. రన్వే 21, మక్కసర్లో ఉన్న రన్వేని రన్వే 21 అంటారు. సో ఆ రన్వే 21కి మీరు వచ్చే అవకాశం ఉంటుంది అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైలట్కి ఇచ్చిన కొంతసేపటి తర్వాతనే ఎయిర్ క్రాఫ్ట్ కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా కనిపించకపోయినా పోయింది. అక్కడ స్థానికులు అలాగే ఎవరైతే ఆ కొండ ప్రాంతాన్ని హైక్ చేసేవాళ్ళు, హైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఒక భారీ పేలుడు సంభవించింది, అది మాకు వినిపించిందని చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత దట్టమైన పొగ, ఇటు కొండ ప్రాంతం బులు సరోగ్ అనే ఈ కొండ ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాని తర్వాత దట్టమైన పొగ, ఇవి రెండు జరగడం మొత్తానికైతే ప్రస్తుతానికి ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు? ఈ ఫ్లైట్ యాక్చువల్గా ఇటు మరైన్ అండ్ ఫిషరీస్ రిసోర్సెస్ సర్వేలెన్స్, అంటే ఇండోనేషియా అలాగే జావా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లీగల్ ఫిషింగ్, సముద్రంలో ఎక్కడైతే కొంతకాలం ఫిషింగ్ చేయకూడదని, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఫిషింగ్ చేయకూడదని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ రిస్ట్రిక్షన్స్ని ఫాలో చేస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి ఈ ఫ్లైట్ని వాడుతుంటారు. దీంట్లో అందుకే 8 మంది క్రూ ఉన్నారు. 8 మంది ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు 8 మంది, అలాగే దీంతో పాటు 3 ప్యాసింజర్స్.
ఆ ముగ్గురు కూడా అదే మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు. సో మొత్తం మీద టెక్నికల్